శ్రీ సీతారామాంజనేయమయమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఆపన తేజ్ సంహారో ఆపై తీనో లోక్ హాంకతే కాంపై. ఇది చాలా గొప్ప విశేషమైనమాట. ఆపన తేజ్, నీ యొక్క తేజస్సుని అనగా పరాక్రమాన్ని, ప్రతాపాన్ని, సంహారో ఆపే, సంహారో సంభాలో అంటే సంభాళించుట అని అర్థం ఇక్కడ. అంటే తాను ఏ పరాక్రమాన్ని చూపించాడో ఆ పరాక్రమాన్ని తిరిగి ఉపసంహరించుకునే శక్తి ఆయనకు ఉన్నదండి. ఇది చాలా విశేషమైనటువంటి మాట ఇందులో చూపిస్తున్నారు ఇక్కడ. సాధారణంగా కొందరు కోపం వచ్చేస్తుంది. ఆ కోపంతో వాడు ప్రతాపంతో బయటకు చూపిస్తాడు. కొట్టడమో, తిట్టడమో, ఎగరడమో, అరవడమో. ఇంకా వాడిని సంభాళించడం ఇతరుల పని. వాడు కంట్రోల్ కాడు. అందరూ కూర్చుని మంచినీళ్ళు కావాలా అని ఫ్యాన్ పట్టి విసరడం, అవన్నీ చేస్తే కొంచెం వాడు కోపం సర్దుకుంటుందేమో. కానీ హనుమత్ స్వామి దగ్గర ఏంటంటే ఆయనకి కోపం స్వభావం కాదు, శాంతమైన స్వభావం. కానీ ధర్మరక్షణ కోసం తాను కోపాన్ని వ్యక్తపరుస్తాడు. అది ధర్మరక్షణ కోసం చూపించే ధర్మాగ్రహం. దానితో ప్రతాపం బయటకు వస్తుంది. ఆ ప్రతాపం ఎక్కడెక్కడికి వచ్చింది అంటే సుందరకాండ నుంచి యుద్ధకాండ చివరి వరకు పరిశీలించవచ్చు కదా. రావణాసురుడు యొక్క రాక్షసులు వచ్చినప్పుడు హనుమంతుడు ఎలా విజృంభించాడు. ఆ ప్రతాపం ముందు ఎవరూ నిలబడలేదు. మసకీకృత రాక్షసం అలా కొట్టాడు. అంత విజృంభించిన వాడు మళ్ళీ తనను తాను తగ్గించుకుని సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. నిజానికి ఎవడికి నిగ్రహించుకునే శక్తి ఉంటుందో వాడే ప్రతాపం చూపించాలండి. కానీ నిగ్రహ శక్తి లేనివాడు ప్రతాపం చూపించరాదు. హనుమంతుని దగ్గర అది ఉన్నది. ఇలాంటి స్వామి మరొక ఆయన ఉన్నాడు శాస్త్రమునందు. ప్రళయకాలంలో జగత్తునంతటినీ తన యొక్క ఆగ్రహ జ్వాలల్లో దహింపజేస్తాడు. మళ్ళీ అంత లీనం చేసుకుని సృష్టి స్వరూపంలో బయట పెడతాడు. ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపం ఉంది. లయకాలంలో ఎంత ఉగ్రంగా ఉంటాడో సృష్టికాలంలో తను లయం చేసుకున్న దాన్ని బయట పెడతాడు. ఎందుకంటే సమయానికి అనుగుణంగా నిగ్రహానుగ్రహములు ప్రదర్శిస్తారే తప్ప వారి యందు స్వతసిద్ధంగా కోపము, ప్రేమ ఇత్యాదులు ఉండవు. నిర్వికార స్థితిలో ఉన్నటువంటి వాడే తన యొక్క తీవ్రతని తానే ఉపసంహరించుకోగలడు. అలాంటి దైవము రుద్రుడు. రుద్ర నమక మంత్రాల్లో స్వామిని ప్రసన్నం చేసుకోవడం మొట్టమొదటి కనబడుతుంది. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అని చెప్పేటప్పుడు, నేను ఒకానొక పురాకృత పాపకర్మ చేశాను గనక నువ్వు ఆగ్రహించి ప్రకృతి రూపమైన ధనుస్సు ద్వారా నాకు శిక్షారూపమైన బాణాన్ని ప్రయోగిస్తున్నావు. ఇప్పుడు నేను పశ్చాత్తప్తుండే నేను ప్రార్థిస్తున్నాను గనక నువ్వు ప్రసన్నుడివై నీ కోపాన్ని నువ్వే ఉపసంహరించుకొని నన్ను నువ్వు నీ శాంత రూపంతో అనుగ్రహించు. ఇది రుద్రమంత్రాల్లో కనబడుతుంది. అంతేగాని రుద్రుడు కోపంగా ఉన్నాడు గనక మరొక దేవుణ్ణి పిలిచి ఆయన కొంచెం నువ్వు ఆ కోపాన్ని తగ్గించి నువ్వు అనుగ్రహించవయ్యా అనట్లేదు. అంటే ఆయన కోపాన్ని ఉపసంహరించే శక్తి ఎవరికీ లేదు. ఆయనంతట ఆయనే ఉపసంహరించుకోగలడు. ఎప్పుడు నువ్వు ప్రపన్నుడవై ఆరాధన చేస్తే ఆయన ప్రసన్నుడై అనుగ్రహిస్తాడు. కనుక ప్రపన్నత భక్తునిది, ప్రసన్నత భగవంతుడిది. ప్రపన్నుడుగా నువ్వు ఆశ్రయించు, అప్పుడు ఆయన తన తీవ్రమైన ప్రతాపాన్ని కూడా నిగ్రహించుకుంటాడు. ఇది ఈశ్వర లక్షణము అంటారు ఇక్కడ. అలాంటి ఈశ్వరీయ గుణం స్వామిలో మనం చూస్తున్నాం. అందుకే ఆపన్న తేజ్ సంహారో ఆపై. ఇది ఆయనకి సుందరకాండ ఘట్టం గుర్తొస్తుందండి ఇక్కడ మన తులసీదాసుల వారికి. అలా పరాక్రమం చూపించినప్పుడు హనుమంతుడు ఒక గర్జన చేశాడు. ఆ గర్జన చేసి భుజం మీద ఒక ఆస్ఫోటయామాస గట్టికి కొట్టుకున్నాడు ఆయన. ఆ శబ్దం చేయగానే ఆ చప్పుడికి ఎగురుతున్న కొన్ని పక్షులు భయపడి నేల పడిపోయాట. గర్జన చేశాడు. ఈ గర్జనకి లంక మొత్తం విలవిల్లాడింది. అలాంటి గర్జన చేశాడు. రాక్షసుకి భయం పుట్టింది, బెంబేలెత్తారు వాళ్ళు. అలాంటి గర్జన చేశాడు. హనుమద్ గర్జన అనేది ఒక విశేషమైన అంశం అండి. దాని గురించి కూడా శాస్త్రాలు వర్ణించాయి. అందుకే తీనో లోక్ హాంక్ తే కాంపై. హాంక్ అంటే కేక, గర్జన. నీ యొక్క గర్జనకి ముల్లోకాలు కంపించిపోయాయా అన్నాడు ఇక్కడ. అంటే నాదశక్తి అటువంటిది. ఉచ్చైర్ఘోషాయ ఆక్రందయతే రుద్రంలో కనబడుతుంది. ఉచ్చైర్ఘోష. ఆ యుద్ధం చేసినప్పుడు ప్రతాప సూచకంగా ఒక ఘోష చేస్తే రాక్షసులకు భయం పెట్టుకుంది. ఈ విషయాన్ని యుద్ధకాండలో వాల్మీకి అనేక మార్లు వర్ణిస్తాడు. హనుమద్ ఘోషకి అనేక మంది రాక్షసులు భయపడ్డం. అంతేకాదు సుందరకాండలోనే ఆయన గర్జన అంత గొప్పగా చూపిస్తున్నది. దీని గురించి తులసీదాసు వారే మరొక చోటు చూపిస్తారు. చల్లత్ మహాధుని గర్జేసి భారీ గర్భస్రవకి సుని నిశిచర నారీ. హనుమంతుడి గర్జన వినగానే రాక్షస స్త్రీలకి గర్భస్రావం అవుతుందట. అది అంటే అర్థం ఏంటి? పుట్టబోయే రాక్షసులు కూడా పోతున్నారు ఆ గర్జనకి. అంటే రాక్షత్వం మళ్ళీ పుట్టకుండా చేస్తున్నాడని అర్థం. అదేవిధంగా మరొక చోట హనుమానంగజ రణగాజే హాంక్ సునత రజనీచర భాజే.
హనుమంతుడి యొక్క హాంక్ విని రాక్షసులు పారిపోవడం మొదలుపెట్టారు. ఈ విషయం రామచరితమానసులో వర్ణిస్తున్నాడు. స్వామి యొక్క గర్జన అలాంటిది. నాదేనైవ సమస్త దానవగణాన్ సంత్రాసయంతం ప్రభుం అని సంహితా గ్రంథంలో సుందర హనుమన్మంత్ర ధ్యానంలో చెప్తున్నారు. బాలార్కాయుత తేజసం త్రిభువన ప్రక్షోభకం సుందరం నాదేనైవ సమస్త దానవగణాన్ సంత్రాసయంతం ప్రభుం. తన యొక్క నాదము చేతనే భయపడుతున్నాడు. అటువంటి గర్జన అయింది గనక తీనో లోక్ హంకుతే కాంపై. హనుమంతుని యొక్క ప్రసన్నాంజనేయ రూపము చూసాం, ప్రతాపాంజనేయ రూపం ఇవాళ చూస్తున్నాం. ఇవాళ ప్రారంభం నుంచి ఆ రూపమే మొదలైంది. ఎందుకంటే రక్షణ ఇచ్చేటప్పుడు భగవద్రక్ష ఎలా ఉంటుందంటే నరసింహస్వామి చాలా ఉగ్రంగా ఉంటాడు కనుక నరసింహస్వామి ఉగ్రుడని, హనుమంతుడు ఉగ్రుడు అంటే భయాల్ని భయపెట్టే అభయస్వరూపం అర్థం. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే దేవత లక్షణంలో ఉపాసనా విధానంలో 3 రకాలుగా దేవతను ఆరాధన చేస్తారు. భోగ, యోగ, ఉగ్ర 3 స్వరూపాలుగా భగవంతుడు ఉంటాడు. మీరు ఏ భగవంతుని ఆరాధించండి 3 రూపాలు ఉంటాయి. ఉగ్ర రూపం, భోగ రూపం, యోగ రూపం. యోగ రూపాన్నే శాంత రూపం అనాలి. ఈ 3 రూపాలకి 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఎప్పుడు ఏది కావాలో మనకు తెలియదు. విజయాలు కావాలన్నా, భయాలు పోవాలన్నా, క్షుద్రమైన బాధలు తొలగాలన్నా స్వామి ఉగ్ర రూపం ధరిస్తాడు. అప్పుడు అవసరం అది. ఆ రూపాన్ని స్వీకరిస్తాడు. అలా ఉగ్ర రూపాలే నరసింహ రూపం, భైరవ రూపం, అదేవిధంగా వీరభద్ర రూపం, హనుమంతుని యొక్క ఉగ్రమూర్తులు ఇవన్నీ. ఇక యోగమూర్తులు అంటే నిన్ననే యోగాంజనేయుడు వచ్చాడు మనకి. సనక సనందనాథుడికి తారకమంత్ర రహస్యం చెప్తున్న యోగాంజనేయుని నేను ధ్యానించుకున్నాం. అయితే యోగమూర్తుల వల్ల జ్ఞానం లభిస్తుంది, భోగమూర్తుల వల్ల అభీష్ట సిద్ధులు వస్తాయి, ఉగ్రమూర్తుల వల్ల భయాలు తొలగిపోతాయి. ఇప్పుడు ఏ మూర్తి మనకు కావాలో నిర్ణయించుకోవచ్చు. ఏ మూర్తి కావాలి ఇందులో టిక్ పెట్టుకుంటారా? 3 కావాలి కదా మనకి. ఎందుకంటే ఇటు జ్ఞానము కావాలి, అటు అభీష్టాలు సిద్ధించాలి. ఎప్పుడు కష్టం ఎలా వస్తుందో తెలియదు కనుక, శత్రువులు ఎలా పొంచి ఉంటారో తెలియదు కనుక వాటిని రక్షణ కావాలి. కనుక రక్షణకు ఉగ్రమూర్తులు, అభీష్ట సిద్ధికి భోగమూర్తులు, జ్ఞానానికి శాంతికి యోగమూర్తులు. అందుకే దైవం 3 రకాల మూర్తులు స్వీకరించి కనిపిస్తాడు. 3 రకాల మూర్తుల్ని హనుమాన్ చాలీసాలో చూడవచ్చండి. అంటే హనుమాన్ చాలీసా మన కోసం ఎలాగ అమర్చాడో చూడండి మహానుభావుడు తులసీదాసుల వారు. అందుకే స్వామి యొక్క ఉగ్ర రూపాన్ని తలంచుకుని ఆయన నామస్మరణ చేస్తే భూత పిశాచ నికట నహి ఆవై మహాబీర్ జబు నాము సునావై. సునావై అంటే వింటే చాలు. నీ నామాన్ని ఎప్పుడు విన్నా, జబు నామ సున, నీ నామం విన్నా వినిపించిన భూత పిశాచాదులు దగ్గరికి రావు. భూతాలు పిశాచాలు ఉన్నాయా అంటే ఉన్నా అవి కనబడవు. వాటికి మనలాంటి శరీరం ఉండదు, మనకు మనలాంటి వాళ్ళే కనబడతారు. అవి లేవనుకుంటే వాటికి చాలా క్షేమం, అంతే కదండి. అవి లేవనుకున్నా అనుకోండి వాటికి చాలా క్షేమం. ఎందుకంటే వాటి తొలగించడానికి ప్రయత్నం చేయం కనుక చక్క పట్టి పీడిస్తుంటాయి. అయితే వాటి బాధలు వాటికి ఉంటాయి, అవి పెట్టే బాధలు ఉంటాయి. వాటి నుంచి బయటపడాలి అంటే, ఎందుకంటే భూత పిశాచాలుగా లోపలికి ప్రవేశించిపోతే మనకే తెలియదు. బుద్ధిని సరిగా ఉండనివ్వు, శాంతిని ఉండనివ్వు. అందులో ఈ కలియుగంలో అనాచార దురాచారాల వల్ల పిశాచ భూతాలు ప్రతి వారిలోకి ప్రవేశించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే చక్కగా బొట్టు పెట్టుకుంటారంటే బొట్టు పెట్టుకోరు, ఎక్కడ లేని సిగ్గు మొహమాట అదేంటో తెలియదు. అదేవిధంగా కాస్త అంటూ మైలా ఇత్యాది ఆచారాలు ఎప్పుడూ పోయాయి. దురాచార అనాచారాలు వస్తే దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. అది ఇళ్లలో ప్రవేశిస్తాయి, శరీరాల్లో ప్రవేశిస్తాయి. ప్రవేశించేయో లేదో తెలుసుకోవాలంటే మంచి చెప్పినా చెయ్యరు, అలాంటి వాళ్ళలో ఆల్రెడీ ప్రవేశించే అని అర్థం తెలుసుకోండి. అలాంటి దుష్టత్వ దురాచారాల వల్ల వచ్చే దుష్ప్రభావాల నుంచి బయటపెట్టే శక్తి హనుమన్నామానికి ఉన్నది. అందుకే కలియుగంలో హనుమద్రక్ష అంత అవసరం. కలవు కపిహి అని శాస్త్రం చెప్తుంది. కలియందు కపే మనకు రక్ష. కలిలో అనాచార దురాచారములు చాలా ఉంటాయి. ఎన్ని ఆశ్చర్యమైన విషయాలు చూస్తామండి. వాళ్ళు ముత్తైదువులే కానీ బొట్టు పెట్టుకోమంటే మొహమాటం, కనిపించకుండా పెట్టుకుంటారు. ఎందుకంటే ఇటు యజ్ఞయాగాది క్రతువుల్లో తిరిగేయడం మాత్రం జరుగుతుంది కానీ సదాచారం పాటించరు. షోలా యజ్ఞయాగాలు ఎవడు మెప్పు పొందాలని. భగవంతుడి ముందు నిలబెట్టప్పుడు భగవంతుడికి ప్రీతి చెందేటట్టు ఉండాలి కదా అలంకారం. నీ వస్త్రధారణ ఎలా ఉండాలి, నీ బొట్టు ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. జుట్లు విరగబోసుకోవడం ఒకటి. దీని గురించి నేను చెప్తున్నాను అనుకోవద్దు. వేదంలో ఉంది ఆ కథ. దితీదేవి గర్భంతో ఉన్నప్పుడు ఒక రోజున పొరపాటున తలస్నానం చేసిన తర్వాత జుట్టు ముడివేయడం మర్చిపోయిందట. ఆ సమయంలో ఇంద్రశక్తి లోపలికి ప్రవేశించి లోపల ఉన్న గర్భాన్ని 49 ముక్కలు చేసింది. దానితో కోపం వచ్చి దితీదేవి శపించబోతే అప్పుడు ఇంద్రుడు నన్ను శపించితే పని చేయదన్నాడు.
ఎందుకంటే ఈ విధంగా జుట్టు విరగబోసుకున్న వాళ్ళని హింసించినా దోషం రాదని శాస్త్రం కనుక నేను ఈ సందర్భం కోసం చూశాను, నాకు దొరికిందని చెప్పాడు ఇక్కడ. ఇలా శాస్త్రములు చెప్తూ ఉంటే జుట్టు చివరి ముడి వేసుకోవడం తెలియదు, జడలు వేసుకుంటే దోషభూయిష్టం, బొట్టు పెట్టుకుంటే అబ్బో అవమానం, పాపిడి దిద్దుకుంటే మరీ బాధాకరం. మళ్ళీ వీళ్ళు కుంకుమ పూజలు చేస్తూ శృతి సీమంత సింధూరి కృత పాద అబ్జధూళిక అంటారు అమ్మవారి సింధూరం గురించి. ఇలాంటి వేషం ఉన్నవాళ్ళు లలితా శాస్త్రం చదవడానికి అర్హులు కారు, లక్ష్మీదేవిని పూజించడానికి అర్హత లేదు. తెలుసుకోండి ఇక్కడ. వాళ్ళకి తగ్గ వేషం వేసుకోవద్దండి. ఎందుకంటే సనాతన ధర్మం పాటించడం అంటే మంత్రాలు తంత్రాలు హోమాలు చేసి ఊగిపోవడాలు కాదు. తెలుసుకోండి ఇక్కడ. సదాచార పాలన చేస్తే పలికే భగవన్నామం కూడా మంత్రం అవుతుంది, వాళ్ళ పెద్ద కర్తువులు చేయకపోయినా. ఇది తెలుసుకోవాలి. అందుకే భూత పిశాచాల్ని ఆహ్వానించే వేషభూషలు వదిలేయమని చెప్పడం దీని యొక్క అర్థం. అయితే మనం జాగ్రత్తగా ఉన్నా ఆ వేషాలు వేసుకునే వాళ్ళు కనబడుతుంటారు. అటువంటిప్పుడు హనుమన్నామం చేసుకుంటుంటే మన క్షేమం ఇక్కడ. అందుకే భూత పిశాచ నికటనహి ఆవై మహాభీర్ జబ్ నామ సునావై. అంతేకాదు నాసై రోగ హరై సబ పీరా జపతి నిరంతర హనుమత్ వీరా. ఎక్కడెక్కడ ఏం వాడుతున్నాడు చూడండి. సునావై అన్నాడు ఇక్కడ, అంటే వినడం, వినిపించడం. ఇక్కడ జపతి నిరంతర్, నిరంతరం జపించడం. నిరంతరం అంటే అంతరాయము లేకుండా, అంటే నిత్యము అని అర్థం. అంటే ప్రతిదినము కానీ జపించితే నిరంతరం అవుతుందండి. ఆ మధ్య చేసేవాడిని అండి 10 ఏళ్ల క్రితం, అంటే ఇప్పుడు చేయట్లేదని చెప్తున్నాడు ఇక్కడ. అంటే 10 ఏళ్ల క్రితం భోజనం చేసేవాడిని అన్నాడు, అది మాత్రం రెగ్యులరు. కనుక రెగ్యులర్గా భగవన్ మంత్రం జరగాలండి. అదే ఇక్కడ జపతే నిరంతర్, నిరంతరం హనుమంతు వీరుణ్ణి కానీ నువ్వు జపం చేస్తే నాసై రోగ్ హరై సబ పీరా, సర్వ రోగములు పీడలు కూడా పోతాయన్నాడు. సబ్బు పీర, అన్ని పీడలు. ఎన్ని పీడలు అని అడిగితే మనకు ఓపిక ఉండాలి కానీ చెప్పే శక్తి ఉండదు. అన్ని పీడలు ఉన్నాయండి అంటాం. అన్ని పీడలు లేవట, 3 పీడలండి. 3 రకాల పీడలు వస్తాయి. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికములు. ఈ 3 రకాల బాధలు ప్రతివాడు అనుభవిస్తుంటాడు. ఆధ్యాత్మికములు అంటే ఇక్కడ స్పిరిచువల్ పీడలు అని అర్థం. ఆధ్యాత్మికములు అంటే శరీర సంబంధమైనటువంటి, మనస్సంబంధమైనటువంటి రోగములు, బాధలు. జలుబు, తలనొప్పో, జ్వరాలు, రోగాలు వస్తుంటాయి కదా, ఇవి ఆధ్యాత్మికములు. ఆది భౌతికములు అంటే బయట ఒక వ్యక్తుల ద్వారా కానీ శక్తుల ద్వారా కానీ కలిగేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో, ఒక గాయం కలిగిన, జంతువు కానీ ఏదైనా దాడి చేసినా, ఇలాంటివేవి జరిగినా ఆది భౌతికములు. ఇక ఆది దైవికములు అంటే ఉప్పెనులు, తుఫానులు, ఇలాంటివంటి ఉపద్రవాల వల్ల వచ్చే బాధలు ఆది దైవికములు అని చెప్పబడతాయి. ఈ 3 రకాలు పీడలు లేకపోతే శాంతిగా ఉంటాం. అందుకే ఓం శాంతి 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 అని 3 మార్లు చెప్పడం ఏంటంటే ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికములైనటువంటి తాపములు లేకుండా ఉండడం. దీన్నే తాపత్రయం అని కూడా వాడుతుంటాం. 3 రకాల తాపాలు. ఒక్కసారి ఊహించుకుంటే 3 లేకపోతే ఎంత బాగుంటుందండి. కానీ బాధ ఏమిటంటే 3 ఉండి తీరుతాయి. దాని నుంచి బయటపడాలి అంటే భగవద్ ఆరాధన ప్రధానమైనటువంటిది. హనుమత్ సాధనల్లో ఇలాంటి పీడల నుంచి బయటపడడానికి అనేక రకాల మంత్రాలు ఉన్నాయండి. 1 కాదు, 2 కాదు, బహుమంత్రాలు ఉన్నాయి. చిత్రం ఏంటంటే పెద్ద పెద్ద నియమాలతో, కఠోరమైన అంగన్యాస, కరన్యాస, బీజాక్షరాదులతో చేయవలసిన అవసరం లేకుండా బయటపెట్టే సాధనలు కొన్ని ఉన్నాయి. అవి కూడా చేయకుండా బ్రతికే వాళ్ళు ఉన్నారంటే బాగుపడే యోగములు వాళ్ళకి లేవు అని అర్థం ఇక్కడ. అలా తేలికపాటి సాధనలు ఉన్నాయండి. అలాంటి వాటిలో హనుమాన్ చాలీసా పారాయణ ఒకటి. మరికొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఇంతమందిలో ఏ ఒక్కరైనా చెయ్యకపోతారా అనే ఆశతో కొన్ని ప్రక్రియలు చెప్తున్నాం. ఒక ప్రక్రియ ఉందిట. ఆ ప్రక్రియ ఏంటంటే ఒక పీట పైన కానీ, ఒక రాగి పళ్ళెంలో కానీ బియ్యపిండితో, పసుపుతో, కుంకుమతో, సింధూరంతో దేనితోనైనా అష్టదళ పద్మాన్ని లేఖనం చేసి ఒక్కొక్క దళంలో ఒక్కొక్క నామం చొప్పున 8 నామాలు రాయమన్నారు. ఆ 8 నామాలు శ్రవణం చేసినా బాగుంటుంది కనుక వినిపిస్తున్నాం. రామభక్త మహాతేజ, కపిరాజో మహాబల, ద్రోణాద్రిహారక, మేరుపీఠకార్చనకారక, దక్షిణాశా భాస్కర, సర్వవిఘ్న వినాశక. ఈ నామములు రాసి మధ్యలో హనుమత్స్వామిని పెట్టి ఆరాధన చేయమన్నారు ఇక్కడ. అప్పుడు చెప్పవలసిన ధ్యాన శ్లోకం కూడా ఉద్యత్ కోట్యర్క సంకాశం జగత్ ప్రక్షోభకారకం శ్రీరామాంఘ్రి ధ్యాననిష్టం సుగ్రీవ ప్రముఖార్చితం విత్రాసయంతం నాదేనా రాక్షసాన్ మారుతిం భజే. అక్కడ విత్రాసయంతం నాదేనన్నాడా, అక్కడ సరిగ్గా హాంకతే కాంపే. ఆ వెంటనే ఈ దోహ లేదా ఈ చౌపాయి చెప్పడంలో ఆ క్రమం చూడండి. మంత్రశాస్త్రం యొక్క అనుబంధం ఆ విధంగా ఉన్నది. ఈ విధంగా స్వామిని ఆరాధన చేసినట్లయితే
తీవ్రమైన రోగములు కూడా తొలగిపోతాయని శాస్త్ర ప్రక్రియ చెప్తుంది. అలా హనుమత్ సంబంధించిన మంత్రములు చాలా చాలా ఉన్నాయి. హనుమద్ ఆపదుద్ధారక మంత్రం మనకు విశేషమైన మంత్రం ఉన్నది. అదేవిధంగా లోలల్ లాంగూల పాతేన మమారాతి నిపాతయ అంటూ లాంగూల సంబంధించిన మంత్రములు ఉన్నాయి. హనుమంతు లాంగూలాన్ని ధ్యానం చేసేది. ఇది హనుమంతుని తోక ధ్యానం ఒకటి ఉన్నదండి. తోక మహిమ ఏంటో మనం చెప్పుకున్నాం మొన్ననే. అది తోకమంట, అమ్మవారి శోకపమంట, రామచంద్రమూర్తి యొక్క క్రోధపు మంట, ఏదైనా లంక తగలబెట్టింది అక్కడ. ఆ క్రోధానికి, అటు శోకానికి, ప్రతాపానికి కూడా సంకేతంగా తోక ఉన్నది. పైగా హనుమంతుడు ఎప్పుడు విజృంభించినా తోక నేల మీద కొడతాట, అప్పుడు తోక పైకి లేస్తుంది. తోక పైకి లేచి ఉన్నటువంటి స్వరూపమే ఆపదుద్ధారక హనుమాన్ మంత్రమూర్తి అని చెప్పుకున్నాం. ఇలా పైకి లేచిన తోకకి పూజ చేయడం అనే పద్ధతి ఉందండి, లాంగూల పూజ అని. అది తమిళనాడు చాలా చోట్ల జరుగుతున్నది. దీనికి కారణం తమిళనాడులో సుచీంద్రమని స్వామి యొక్క స్వయంభూ క్షేత్రం అనేది, కన్యాకుమారికి దగ్గర. అక్కడ తోకకు బొట్లు పెడతారు, రోజుకు క్రమంలో పెడతారు దాన్ని. దానివల్ల సిద్ధి పొందడం కనబడుతుంటుంది ఇక్కడ. అంటే వాల పూజ, వాల పూజకు శక్తి, ఒక రహస్యం ఉందిట. అది కొన్ని పురాణాంతరాల్లో చెప్పబడుతుంది. ఒకసారి దేవతలందరూ వెళ్ళి శివుని ప్రార్థన చేశారు. స్వామి, రాక్షస సంహారం కోసమని నారాయణుడు రాముడే వస్తున్నాడు, నువ్వు నారాయణుని యొక్క ప్రియవల్లభుడివి కాబట్టి నువ్వు రావాలి అన్నారు. సుందరుడైన హనుమంతుడి పేరుతో వస్తానన్నాడు. పద్మపురాణాలు అయితే సుందర సుభగ శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజ అలా వస్తానన్నాడు. వెంటనే ఆయన పక్కనున్న అమ్మవారు నేను వస్తానంది. నువ్వెందుకు తోకలాగా అన్నట్ట. అలాగే వస్తాను స్వామి అందాడు. ఆ వాలమునందు అటువంటి శక్తి ఉందిటండి, అది ఒక రహస్యమైన అంశం. కానీ బ్రహ్మచారిగా కనబడుతున్న రుద్రుడైన హనుమంతుల్లో తోక ఎందు శక్తి ఉన్నది ఇక్కడ. అందుకే పతివ్రత దుఃఖపడుతుంటే అమ్మవారు తట్టుకోలేరు. పతివ్రతాంగనాభీష్టపరదాయే నమో నమః అంటున్నాం కదా. అందుకే సీతమ్మ దుఃఖపడితే తట్టుకోలేక తోకే తగలబెట్టింది మొత్తం అయ్యా, అంటే శక్తే ఆ పని చేసింది అయ్యా అని ఒక రహస్యాన్ని పెద్దలు చెప్తున్నారు. ఇది వాల పూజ విశేషం. అందుకే హనుమంతుని యొక్క వాలధ్యానం, ఆ పూజా విధానం ఒకటి ఉన్నదండి. ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో హనుమదారాధనతో. చిత్రం ఏంటంటే ఏ కొద్దిపాటి హనుమదారాధన చేసినా అమోఘమైన ఫలాన్ని తొందరగా ఇవ్వగలదు. అది ఆంజనేయ ఆరాధనల విశేషం. అందుకే హనుమదారాధన ఎంత వ్యాప్తి చెందితే దేశానికి, సమాజానికి, ప్రకృతికి, వ్యక్తికి, కుటుంబానికి అంత క్షేమం కలుగుతుంది. ఈ రహస్యం పెద్దలకు తెలుసు. అందుకే ఒకానొక దుష్టులు దాడి చేస్తూ పాలిస్తున్న కాలంలో, సనాతన ధర్మం క్షీణిస్తున్న కాలంలో హనుమద్ ఆరాధన చేసి రామనామము, హనుమన్ మంత్రము మాత్రమే ఈ లోకాన్ని రక్షిస్తాయని తప్పించి హనుమత్ సాక్షాత్కారం పొంది రామచరిత మానస్ అనే గ్రంథాన్ని రచించి ఆనాటి తరంలో అక్బర్ పాలిస్తున్నటువంటి కాలంలో, పరాయి పాలనలో ఈ దేశం ఉన్నప్పుడు తిరిగి సనాతన ధర్మ చైతన్యం తీసుకొచ్చాడు తులసీదాస్, మరువరాదు. అదేవిధంగా తర్వాత జరిగిన మరొక గొప్ప విషయం, కొద్ది కాలం తర్వాత మరొక మహానుభావుడు వచ్చాడండి. ఆయన తలంచుకుంటే పాపాలు పోతాయి. అలాంటి మహానుభావుడు ఉద్భవించాడు మహారాష్ట్రలో. బాల్యంలోనే ఆయన హనుమంతుడి ముందు కూర్చుని అఖండంగా ధ్యానం చేయడం మొదలు పెడితే హనుమంతుడు ప్రత్యక్షమై ఆయనకు రామతారక మంత్రం ఉపదేశం చేశాడు. తారక మంత్ర సిద్ధి పొందాడు, సర్వశాస్త్రవేత్త అయిన ఆయన. తర్వాత సన్యాసాశ్రమాన్ని బాల్యంలోనే స్వీకరించి ఈ దేశం కోసం తప్పించిపోయాడు. ఎందుకంటే అప్పుడు భయంకరమైనటువంటి దాడులు జరిగేవి సనాతన ధర్మం పైన. ఆలయాలను ధ్వంసం చేశారు ఔరంగజేబులు మొదలైనటువంటి పాతకులు. ఆ సమయంలో ఇలాంటి ధ్వంసాలన్నీ జరుగుతున్నాయి. క్షోభపడ్డాడు మహానుభావుడు. ఏమిటండి, గొప్ప జ్ఞాని కదా, భక్తుడు కదా, ఎక్కడో మూల కూర్చొని జపం చేసుకోకుండా దేశం కోసం ఎందుకు తపన పడతాడంటే, మహాత్ములందరూ దేశం కోసం తపన పడి తపస్సులు ధారపోసారు గనుకనే ఇన్ని దాడులైనా భారతదేశంలో మిగలగలిగింది. మహాత్ములందరూ తపస్సులు చేసి ధారపోసారు గనుకనే 500 ఏళ్ళు తప్పించిపోయినా మళ్ళీ రామాలయం మనం తెచ్చుకోగలిగాం. మహాత్ముల తపస్సు యొక్క ప్రభావం, మన నిర్వాహకం కాదు. ఎంతమంది త్యాగధనులు ఉన్నారో, ఎంతమంది తపస్సులను ధారపోసారో ఇది మరువురాదు. అలాంటి తపస్సులను ధారపోసిన వారిలో ఈ సందర్భంలో మనం తలుచుకోవాల్సిన ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఆయన అనేక చోట్ల హనుమన్మూర్తిని ప్రతిష్ఠ చేశాడు. ఆయన ప్రతిష్ఠ అంటే ఆగమాలు, కల్పాలు అని శాస్త్రానికి అటు ఉన్నప్పటికీ ఆయన చెయ్యి తగిలితే చాలండి హనుమంతుడు వస్తాడు శిలలోకి. అటువంటి శక్తి సంపన్నుడు. ఎంత శక్తి సంపన్నుడు అంటే తానే హనుమంతునికి అభిన్నుడైపోయాడు. అందుకే ప్రతి వారికి కూడా రామ జయమంత్రాన్ని వ్యాపింపజేశాడు ఆయన. శ్రీరామ మంత్రమే ఈ దేశాన్ని బాగు చేయగలదు, జై శ్రీరామ్, అంతే. అదేవిధంగా హనుమంతుడే మనకు ఆదర్శం. స్వామి వివేకానంద చెప్పాడు 1893లో, హనుమంతుడే మనకు ఆదర్శమని. అదే విషయం తిరిగి 96లో విదేశాల నుంచి వచ్చి చెప్పాడు ఇక్కడ. హనుమంతుడు, రాముడు మరువురాదు. ఎప్పుడు వాళ్ళని మనం తలుచుకుంటూ ఉంటే మనం రక్షింపబడతాం.
కుటుంబం రక్షింపబడుతుంది, సమాజం రక్షింపబడుతుంది, దేశం రక్షింపబడుతుంది, భారతదేశం ద్వారా ప్రపంచం రక్షింపబడుతుంది. తెలుసుకోండి, ఇక్కడ ప్రపంచాన్ని రక్షించగలిగే సత్తా భారతదేశానికి ఉన్నది అని రుజువైంది కదండి. అంతుపట్టిన రోగంతో అందరూ ఆక్రాంతులైపోతూ ఉంటే ఈ దేశాన్ని కాపాడటమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఔషధాన్ని అందించగలిగేటువంటి స్వయం శక్తి ఈ దేశానికి చూపించారు అంటే రామభక్తులైనటువంటి పాలనా వ్యవస్థ ఉండడం వల్లే కదా. అది ఉన్నది రామనామంలో, హనుమద్భక్తిలో. అలాంటి హనుమత్ శక్తి ఈ దేశానికి కావాలి అనేటటువంటి ఒకానొక సంకల్పం చేత ఆ సిద్ధపురుషుడి దేశమంతా పర్యటించి వివిధ ప్రాంతాలు హనుమదాలయాలు పెట్టాడండి. ఊరికని మనం భజన చేసుకొని గుడి కట్టడం కాదు, హనుమత్ శక్తిని ఇక్కడ ప్రతిష్ఠితం చేశాడు. అటు నైమిషారణ్యంలో, హిమాలయాల్లో, ఆసేతు సీతాచలం పర్యటించాడు మహానుభావుడు. కాశీక్షేత్రంలో ఆయన హనుమంతుని ప్రతిష్ఠ చేసిన తర్వాత అక్కడ చోటికి హనుమాన్ ఘాట్ అని పేరు వచ్చింది గంగకి, ఆయన ప్రతిష్ఠ చేసిన హనుమాన్ మందిరం వల్ల. అంతకుముందు తులసీదాసుల వారు ప్రతిష్ఠ చేసిన సంకటమోచనుడు మొదలైన వాళ్ళు ఎలాగో ఉన్నారు. నేను చెప్పిన ఈ మహానుభావుడి పేరు సమర్థ రామదాస్. ఈ మహానుభావుడి పేరును ఒక సంప్రదాయం ఉంది నేటికి కూడా, సమర్థ సంప్రదాయం. ఆయనే ఈ భారతదేశంలో ఈ క్రూర శక్తులను దునుమాడడం కోసం హైందవ ధర్మానికి ఒక సమగ్రమైన రక్షణ లభించాలని ఒక మహానుభావుని ఎంచుకున్నాడు. ఆయనకి రామ జయమంత్రాన్ని ఉపదేశించాడు. ఆయన ద్వారా ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటి భారతదేశాన్ని అఖండం చేసి అఖండ హిందూ సామ్రాజ్య స్థాపన చేసి ఆయన ప్రతిష్ఠ చేశాడు. ఆయన పేరు ఛత్రపతి శివాజీ. ఆయనకి రామ జయమంత్రాన్ని, త్రయోదశాక్షర రామ జయమంత్రాన్ని ఉపదేశించాడు. సమర్థ రామదాసు గురువుగా తన సామ్రాజ్యమంతా సమర్థ రామదాసు పాదాలకి ధారపోసాడండి ఆయన. ఇక్కడ అంటే నువ్వు నాకు ధారపోసావు, ధారపోసిన ఈ రాజ్యాల్లో నిన్ను నియమిస్తున్నా, నువ్వు పాలించని చెప్పాడు మహానుభావుడు. ఎలాగైతే విద్యారణ్య స్వామి వారు హరిహర బుక్కరాయలు చేసి సామ్రాజ్య స్థాపన చేయించి ధర్మ ప్రతిష్టాపన చేశారో అదేవిధంగా ఒక్కసారి చరిత్ర వెనక్కి వెళితే త్యాగధనులైన మహాత్ములు తమ తపశ్శక్తి ధారపోసి ఉత్తములైన పాలకుల ద్వారా దేశాన్ని రక్షిస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు. అది ధైర్యమైన అంశం ఇక్కడ. అలాంటి మహాత్ములు, అందుకే దుష్టశక్తులు ఎటువంటి ఉన్నప్పటికీ కూడా హనుమత్శక్తి మనల్ని రక్షిస్తుంది అని తెలిసిన వాళ్ళు. అందుకే హనుమద్ ఆరాధన అంత విశేషమని పెద్దలు చెప్పారు గనకనే నా సై రోగ్ హరే సపపీరా జపతి నిరంతర హనుమత వీరా సునావై. అక్కడ జపతి నిరంతర జపం అంటే గురూపదిష్ట మార్గంలో హనుమన్ మంత్రాన్ని జపించుట లేదా హనుమన్నామాన్ని నియమంగా జపం చేస్తూ ఉన్నా అది విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నది. దీనికే శాస్త్రంలో చెప్తున్న మరొక మాట, స్థావరం జంగమంచాపి కృత్రిమంచాపి యద్విషం. అంటే స్థావరమైన జంగమైన కృత్రిమైన ఏ విషమైనా హనుమన్ మంత్రం జపించిన చెయ్యి తాకితే పోతుంది రండి. అటువంటి శక్తి ఉన్నది హనుమంత్ మంత్రానికి. అందుకే చిరాయుష్యం సమాసాధ్య భుంక్తే భోగాశ్చ దుర్లభాన్ ఏకాకి ద్వాహికాంశ్చ జ్వరానపి సుదారుణాన్. నిరంతర హనుమదారాధన చేయడం వల్ల ఆయుష్య పెరుగుతుంది, అదేవిధంగా భోగములు లభిస్తాయి. అది రకరకాల జ్వరాల్లో ఏకాహిక జ్వరం, ద్వాహిక జ్వరం అంటూ రకరకాల జ్వరాల పేర్లు ఉన్నాయి. ఇవన్నీ పోగొట్టగలిగే శక్తి హనుమన్ మంత్రం అనుకున్నాయి. హనుమన్ మాలా మంత్రాల్లో ఎన్ని రకాల జ్వరములు ఉంటాయి, వాటిని తొలగించే శక్తి హనుమంతుడి గురించి చెప్తారు. ఎన్ని విశేషాలు అంటే మన అవసరాలన్నీ గుర్తుపెట్టుకుని ఋషులు మంత్రముల్లో ఎంత చక్కగా పరిహారాలు చూపించారు.